Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. మణికొండలో ఆషాఢ మాసం లాస్ట్ వారం బోనాలు ఎలా చేసామనేది పొద్దున్నే లేచి నా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. ముందుగా గ్యాస్ స్టవ్కి పసుపు రాసి కుంకుమతో బొట్లు అలంకరణ చేసి ఇంకా బోనం అయితే వండడం స్టార్ట్ చేస్తున్నాను. స్నానం అయిన వెంటనే బోనానికి సంబంధించిన బియ్యం అయితే వాష్ చేసి పెట్టుకోవాలి. ఇంకా బోనాన్ని ముందుగా వండేసుకుని పక్కన పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒకవైపు గ్యాస్ పైన పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా అంత పూజా మందిరం కూడా శుభ్రపరచుకొని పటాలన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా బోనం కూడా ఒకవైపు పెట్టేసి రెండు పనులు ఒకేసారి కంప్లీట్ చేసుకున్నాను. అలాగే గేటు దగ్గర మంచిగా పసుపు కుంకుమలతో ముగ్గు వేసేసుకొని ఇక్కడ నిమ్మకాయకు పసుపు కుంకుమ రాసి అలాగే తమలపాకులో ఉప్పు సాల్ట్ గల్లుప్పు ఉంటుంది కదా వేసి గేటు వైపులో రెండు వైపులో పెడతాను. అలాగే గేటుకు మొత్తం కూడా వేపాకులు కట్టేసి ఒకటి బోనానికి వేపాకులు పూలతో అయితే మాల అలంకరణ చేసుకున్నాను. అదేవిధంగా బోనానికి పసుపుతో ఆయిల్తో చుట్టూ పసుపు రాసి తర్వాత పసుపు కుంకుమలతో బొట్టు అలంకరణ చేసేసి ఆ తర్వాత ఈ వేపాకుల మాల అనేది కట్టేస్తున్నాను. బోనాన్ని అయితే ఇలా అలంకరణ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా మా వాళ్ళు రెడీ అవుతున్నారు. సండే కదా కొంచెం వాళ్ళు లేట్గా లేచి ఇంకా స్నానాలు చేసి వాళ్ళైతే రెడీ అయ్యేలోపు నా పనులన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ప్రతి ఒక్కటి ఇంట్లో పనుల దగ్గర నుంచి గుమ్మానికి తోరణాలు కట్టేంత వరకు కూడా అన్నీ నా పనులే. ఇంకా మా హస్బెండ్ కానీ పిల్లలు కానీ వాళ్ళు లేచి స్నానాలు చేసి రెడీ అవ్వటమే ఇంకా వాళ్ళు చేసే పని అదే. ఇంకా సండే వస్తే ఇంకా నా పనులు కూడా మొత్తానికి కంప్లీట్ అయినాయి అన్నమాట. ఇంకా టైం వచ్చేసి అయితే 9 అవుతుంది. ఇంకా గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మా వాళ్ళు రెడీ అయ్యారు కదా. మా హస్బెండ్ ప్రతి వీడియోలో ఉండాలని నేను కోరుకుంటాను. మా వారికి ఏమో ఎక్కువ వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు, కానీ నా కోసం అయితే చేస్తారు. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. రాగానే నేను ఒక ప్రమిద తీసుకొచ్చాను, వత్తులు ప్రమిద ఆయిల్ తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ దీపం వెలిగించేసి ముందు ప్రదక్షిణాలు అయితే బోనంతో ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి తర్వాత మన బోనం తీసుకొచ్చాం కదా అందులోని ఆ బోనాన్ని చెల్లించాలి. మనం తెచ్చిన ఆ ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించాలి. ఒక ప్లేటు వేసేసి అందులో మనం తెచ్చిన ఆ ప్రసాదం అలాగే ఉల్లిగడ్డ బెల్లం శాఖ పెరుగు అనేది వేసి ఇంకా అమ్మవారికి సమర్పించేసి ఇంకా మన ఇష్టం కోడి మొక్కు ఉంటే అట్లా కోడిని సమర్పించడం అదంతా చేస్తారనమాట. ప్రతిసారి బోనాలకు అదైతే కంపల్సరీ చేస్తారు. ఇక్కడైతే ఇలా జరుగుతుంది. ఇంకా మా వారు కోడి కోసం వెళ్ళారు. ఇక్కడ మేము పులిహోర ప్రసాదంగా పెడుతుంటే ఇక్కడ తినేసి కాసేపు అయితే ఇక్కడ రిలాక్స్ అయ్యాము. అంత బోనం అదంతా సమర్పించిన తర్వాత పులిహోర అయితే ప్రసాదంగా ఇస్తారు ప్రతి ఇయర్ కూడా ఇక్కడైతే. ఇంకా అలాగే ఇక్కడ చూడొచ్చు బోనం అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎవ్వరికి కుదిరిన టైంలో వాళ్ళు వచ్చి ఇక్కడైతే బోనాన్ని అయితే చెల్లిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఈ అమ్మవారైతే చెట్టు కింద ఒక రాయి మధ్యలో చిన్న గుహలాగా ఉండేది. కానీ నేను 6 ఇయర్స్ నుంచి వస్తున్నాను. స్టార్టింగ్లో అలా ఉండేది. ఒక 3 ఇయర్స్ నుంచి అయితే ఈ గుడి అయితే చక్కగా నిర్మించారు. ఇయర్ కూడా చాలా కొత్త కొత్త పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడే బోనాన్ని అయితే అందరూ కూడా ఇక్కడ సమర్పిస్తారన్నమాట. అదే ఊర్లలో ఎలా ఉంటుందంటే ఈవినింగ్ 5కి ఒక్కొక్కరుగా ఇంటికి డప్పు చప్పులతో వెళ్ళేసి బోనాలు అందరూ ఒకేసారి ఎత్తుకొని తలపైన అందరూ కూడా కుండలోనే చేస్తారు. తీసుకొచ్చి ఇంకా గుళ్ళో పెట్టేస్తారు. ఊర్లో బోనాలు అయితే అలా ఉంటాయి. మా ఊర్లో బోనాలు ఎప్పుడు కూడా నేను తీయలేదు. ఈసారి ఖచ్చితంగా తీయాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరికి కుదిరిన టైంలో వాళ్ళు వచ్చేసి ఇంకా బోనాలు అయితే ఇలా సమర్పిస్తూ ఉంటారు ఫ్యామిలీతో వచ్చేసి. విలేజ్లో ఎందుకు అలా ఒకేసారి వస్తారంటే అక్కడ తక్కువ మంది క్రౌడ్స్ ఉంటుంది, ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇలా ఎవరికి కుదిరిన టైంలో వాళ్ళు రావడం వల్ల ఏంటంటే ఇక్కడ రద్దీ అనేది ఉండదు.
ఇంకా పీస్ఫుల్గా చేసేసుకొని వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. అంటే ప్లేస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట టెంపుల్కి. అంటే ఎంతసేపు అయినా ఇక్కడ మనం టైం అనేది స్పెండ్ చేయొచ్చు. అమ్మవారికి ఇక్కడ బోనాలు సమర్పించిన తర్వాత బయట కూడా చాలా ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో అయితే మేమైతే ఎప్పుడు కూడా 2 అవర్స్ అయినా స్పెండ్ చేస్తాం అక్కడ. చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఇక్కడ బయట అన్నమాట. ఇంక ఇక్కడ పులిహోర కూడా ప్రసాదంగా ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు. మేమైతే దాదాపు ఇక్కడ ఈ టెంపుల్కి మేము 6 ఇయర్స్ నుంచి వస్తున్నాము. 6 ఇయర్స్ నుంచి కూడా ఇలా ప్రసాదం అయితే పులిహోర పెడుతూ ఉంటారు. ఇంక ఇప్పుడే మా వారు ఇంకా కోడి అది తీసుకొని వచ్చారనమాట. దాన్ని ఇంకా మొక్కు చెల్లించడానికి అక్కడికి వెళ్ళాలి. అది పైన చేస్తారు. ఇక్కడ దీనికంటే సపరేట్ ప్లేస్ అయితే ఉంది. అంటే గుడికి సంబంధించిన ప్లేసే. చూడండి వెనకాల ఎంత బాగుందో. అంటే ఇట్లా మొక్కలు ఎక్కువగా ఉండేసి రాళ్ళు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఇలా అయితే మా బోనాల సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది. టైం వచ్చేసి అయితే ఆల్రెడీ 12 అలా అవుతుంది. ఇంకా ఇంటికి వెళ్ళి వంటలు కూడా ఏమీ చేయలేము. మేము డైరెక్ట్ రెడీ అయిపోయి వచ్చి టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇంకా అన్నయ్యకి మా వంశీకి కూడా కాల్ చేసినాం. వాళ్ళిద్దరూ రావాల్సింది ఉండే. బట్ ఇప్పుడు అసలు వర్షాలు బాగా పడుతున్నాయి కదా ఈ 2-3 డేస్ నుంచి. ఇంకే టైంలో వర్షం పడుతుందా అని చెప్పేసి వాళ్ళు కొంచెం దూరంలోనే ఉన్నారని చెప్పాలి. అందుకని ఇంకా వాళ్ళు రాలేదు. నేను రమ్మని చెప్పాను. ఇక్కడ ఇంకా పులిహోర చూడండి, మేము తినేప్పుడైతే మంచిగా ఆకు ప్లేట్లు ఉంటాయి కదా అందులో ఇచ్చారు. ఇప్పుడైతే ఈ వేడి ప్లాస్టిక్ ప్లేట్లో ఇస్తున్నారు. అవే ఇచ్చుంటే బాగుండేది అందరికి కూడా అనిపించింది. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అన్ని మొక్కులు చెల్లించేసుకొని ఇంకా ఇక్కడ పూజలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. చూసారు కదా గుడి చూడండి ఎంత బాగుందో అసలు. చాలా వరకు మణికొండలో చాలా యూట్యూబ్లో వీడియోస్ అయితే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ సెలబ్రిటీస్ సీరియల్ వాళ్ళందరూ కూడా ఇదే టెంపుల్కి వస్తారు. నేను చాలా వీడియోస్లలో కూడా చూశాను. ఖచ్చితంగా ఈ 2-3 డేస్లో వాళ్ళందరూ పెడుతూ ఉంటారు. కానీ నేను వెళ్ళిన టైంలో అయితే ఎవరు కనపడలేదు. వాళ్ళైతే వచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంక ఇంటికి వచ్చాక పెసర గారెలు అయితే చేయబోతున్నాను. దానికోసం అయితే పిండి అదంతా కూడా ఇప్పుడే వచ్చేసి మిక్సీ పట్టేసాను. ఆల్రెడీ టైం వచ్చేసి అయితే 12:30 అవుతుంది. ఇంకా మార్నింగ్ అలా వెళ్ళిపోయామంతే. ఇంకా వచ్చాక ఇంకా టిఫిన్స్ అనేది చేస్తుంటా. ఒక్కొక్కసారి టైం ఉంటే నేను మార్నింగ్ టిఫిన్ చేసి వచ్చేసి తర్వాత తినేవాళ్ళం. కాకపోతే గారెలు వేడిగా తింటేనే బాగుంటుంది అనిపించి ఇంకా వేయలేదు. ఇంకా వచ్చాకైతే వేస్తున్నాను. ఇలా అయితే గారెలు నాటుకోడి కాబట్టి ఇక్కడ చూడొచ్చు పక్కన చికెన్ కూడా నాటుకోడి తీసుకొచ్చారనమాట. అదంతా కట్ చేపించుకొచ్చి ఇంకా కర్రీ కూడా చేయాలి. వంటలు అయితే ఇంకా ఈ గారెలు తిన్న తర్వాత 1:30కి 1 అవర్ కొంచెం రిలాక్స్ అయ్యి 1:30కి అయితే వంటలు అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ ఈరోజైతే నిజంగా కొంచెం ఫెస్టివల్ అంటే టైం ఎట్లాగ పడుతుంది కాబట్టి ఫుడ్ అదంతా తినేసరికి అయితే 3:30-4 అయితే అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ 12:30కే మేము టిఫిన్ అయితే చేస్తున్నాము. నేను వేస్తుంటే వేడిగా అయితే ఇంకా అందరికి ఇచ్చేసాను. పిల్లలు వాళ్ళు అయితే అందరు తిన్నారు. ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి అయితే తీసేసాను. ఆనియన్స్ కూడా కట్ చేసి నాటుకోడి అయితే అన్నయ్య వాళ్ళందరూ వస్తే కేజీ అన్నమాట అది మొత్తం నాటుకోడి. అయితే ఇంకా వాళ్ళు రావట్లేదని రమ్మని చెప్పాను. బట్ ఇంకా వస్తామని చెప్పారు. కానీ ఇంకా వస్తారో రారో వచ్చినప్పుడే మళ్ళీ కుక్ చేద్దామని చెప్పేసి 1/2 కేజీ అయితే ఇప్పుడు ఉండేసి 1/2 కేజీ అయితే నేను ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎందుకంటే మళ్ళీ తినేది ఇద్దరమే కదా ఎందుకని చెప్పేసి పెట్టేశాను. ఇంకా వాళ్ళు కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. వంశీని కూడా రమ్మని చాలా రిక్వెస్ట్ చేశాను కానీ తనకి చాలా లాంగ్ అని చెప్పాడు. అందుకే రాలేకపోయాడు. నెక్స్ట్ టైం కలుద్దామన్నాడు. సర్లే అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ ఇంకా వెజిటేరియన్ కాబట్టి తను బీరకాయ కావాలంటే ఇంకా ముందు రోజు నేను బీరకాయలు అయితే తీసుకొచ్చాను. ఇంకా బీరకాయ కర్రీ పెరుగు చట్నీ అవంతా చేసి చారు చేశాను. ఇంకా లంచ్ టైం అయితే ఇది చూడండి. ఇంకా మా రిత్విక్ అయితే ఇంకా వెజ్ అంటే అసలు ఈ బీరకాయ లాంటివి అయితే అస్సలు తిండు. ఇంకా నాన్ వెజ్ అంటే చూడండి ఎంత చక్కగా కూర్చుంటాడో ఫుడ్కి. మొత్తానికైతే ఇలా అయితే మా బోనాల సెలబ్రేషన్ అయింది. ఇక్కడైతే ఇంకా పిల్లలు మా హస్బెండ్ వాళ్ళని తినేసిన తర్వాత ఇంక నేను మా చిన్న బాబు అయితే కూర్చొని ఇలా
చికెన్తో ఇలా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. ఇది మా బోనాల సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయనేది మీరు కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ఇచ్చే ఒక అమూల్యమైన లైక్ నిజంగా చాలా ఇంపార్టెంట్. వీడియోకి అయితే ఒక మంచి లైక్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్